ఈడవడో చూడండి, భార్యను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించిండట. ఇది ఏందిగా నీకు నాకు తెలిసి ఆడు మొత్తం సైకో అయిపోయి ఉంటాడు. భార్యను ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడికించి అవి మొత్తం తీసుకుపోయి షర్ల పడేసిండట. ఎన్నో ఆమె ప్రవర్తన పైన అనుమానంతో భర్త దారుణం. ఉడికిన ముక్కలను 3 రోజులు ఎండబెట్టి దంచిన దుర్మార్గుడు. ఎక్కడి మనిషిరా నాయనను. ఉడికిన ముక్కలను 3 రోజులు ఎండబెట్టి తర్వాత దంచిండట. ఆ పొడిని చెరువులో పోసిన వైనం. ఎండబెట్టిండు, ఎండిన తర్వాత దంచిండు, దంచిన తర్వాత పొడి అయింది. ఆ పొడిని తీసుకుపోయి షర్ల పడేసిండట. అంటే నేను తప్పు జరిగిన తర్వాత ఎట్లా తప్పించుకోవాలి అన్న దాంట్లో భాగంగా ఇది చేసిండా. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు వాసన రావడమో ఇంకోటి రావడం ఏం జరగలేదా? మీర్పేటలో మాజీ జవాన్ ఘోరం. మళ్ళీ మాజీ జవాన్ అట ఆయన. తనతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని అత్తగారికి ఫోన్ చేసిండట. మళ్ళా చంపి ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిరట. తొలుత కుక్కని చంపి ప్రయోగం. ఓహో, ఫస్ట్ ఎట్లా చేయాలని కుక్కని చంపిండట. కుక్కని చంపి ప్రయోగం చేసిండట. అతడి ఇంటి వద్ద కుక్క తల లభ్యమైందట. అదుపులో నిందితుడట. అతడెంత క్రూరుడో, తాళి కట్టి ఆమెతో 10 ఏళ్లకు పైగా కాపురం చేసి 2 పిల్లలను కన్న తర్వాత కన్నాను అన్న అనుబంధమైన అతడికి గుర్తుకు రాలేదేమో. నా అనుకున్న వాళ్ళ కాలికి తట్టు తగిలి బొట్టు నెత్తురు కారితేనే మనసు అల్లాడిపోతుంది. అలాంటిది కట్టుకున్న భార్యను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేసి అదే కత్తితో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడా భర్త. ఆ ఖండిత భాగాలను కుక్కర్లో వేసి ఉడికించి ఆ ముక్కలను 3 రోజుల తర్వాత, ఓరి నాయనా ఎక్కడ దొరికిర్రా మీరంతా? ఆ 9 రోజుల పాటు ఎండబెట్టి రోకలితో దంచిండట. ఆ పొడి తీసుకుపోయి ఓ చెరువులో పడేసిండట. ఒళ్ళు గగురుపాటుకు గురి చేసేలా ఉన్న ఈ ఘోరం రాచకొండ పరిధిలోని మీర్పేటలో వెలుగు చూసింది. భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతోనే అతడింతటికి ఘోరానికి పాల్పడ్డాడు. ప్రణాళిక ప్రకారం భార్యను చంపి మృతదేహాన్ని మాయం చేసేందుకు ఆ దుర్మార్గుడు తొలుత ఒక వీధిలోని కుక్కను చంపి ముక్కలుగా కోసి ఆ అవశేషాలు చెరువులో పడేసినట్టుగా తెలిసింది. నిందితుడి ఇంటి వద్ద కుక్క తల కనిపించినట్టుగా సమాచారం. నిందితుడు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన 39 ఏళ్ల గురుమూర్తి. అతడి స్వస్థలం ఏపీలోని ప్రకాశం జిల్లా తూప్రాన్. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం గురుమూర్తి 13 ఏళ్ల కింద ప్రకాశం జిల్లాకే చెందిన ఉప్పాల వెంకటరమణ సుబ్బమ్మ దంపతుల కుమార్తె వెంకటమాధవిని పెళ్లి చేసుకున్నాడు. గురుమూర్తి వెంకటమాధవికి పాప బాబు ఉన్నారు. 2 ఏళ్ల కింద గురుమూర్తి ఉద్యోగ విరమణ చేసిండు. కంచన్బాగ్లోని ఒక సెక్యూరిటీ సంస్థలో పనిచేస్తున్నాడు. గురుమూర్తి కుటుంబం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లలగూడ శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. కొన్నాళ్లుగా భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి ఆమెతో తరచుగా గొడవ పడుతూ తీవ్రంగా వేధిస్తున్నాడు. పండుగ ముందు రోజు అంటే ఈ నెల 13వ తేదీన కూడా భార్యతో గొడవపడి ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ మృతదేహాన్ని ముక్కలుగా కోసి కుక్కర్లో ఉడకబెట్టి ఆ అవశేషాలు 3 రోజుల పాటు ఇంట్లోనే ఎండబెట్టి దంచి ఆ పొడిని బకెట్లో వేసుకొని జిల్లెలగూడ చెరువులో పడేసిండట. మళ్ళా ఏం తెలియనట్లుగా అత్తతోని కలిసి ఫిర్యాదు చేసిండట. భార్యను హత్య చేసిన 3 రోజుల తర్వాత 16వ తేదీన గురుమూర్తి నగరంలోని మరో చోట ఉంటున్న తన అత్తగారైన సుబ్బమ్మకు ఫోన్ చేసిండు. మాధవి తనతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని నమ్మించిండు. అదే రోజు ఆమెతో కలిసి మీర్పేట్ పోలీసులకు కంప్లైంట్ చేసిండు. వారు మిస్సింగ్ కేసు పెట్టిరు. అయితే భార్యను హత్య చేయాలి అనే పథకంలో భాగంగానే అతడు సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో 2 పిల్లల్ని తన అత్తగారింటికి పంపించిండు. అయితే మాధవి ఆచూకీ కోసం స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్ పోలీసులు పరిశీలించారు. అయితే 16వ తేదీన మాధవి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయినట్లు ఏ ఫుటేజీ లేదట. దీంతో గురుమూర్తినే పోలీసులు అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా మాధవిని తానే హత్య చేసినట్లు అంగీకరించిండు. దీన్ని ఇంకా పోలీసులు ధృవీకరించట్లేదు. గురుమూర్తి పోలీసుల అదుపులోనే ఉన్నాడని, రేపో మాపో అతన్ని మీడియా ముందుకు తీసుకొచ్చి హత్య వివరాలు వెల్లడించే అవకాశం ఉందట. ఏం ఘోరం రా ఆయన అసలు. బాబా.